హల్లెలూయా. మీ అందరికీ మా యొక్క వందనాలు. ఈరోజు మన కొరకు దైవజనులు ఏర్పాటు చేసిన వాక్య భాగం ఏమనగా యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఈ కార్యములు విశ్రాంతి దినమందు చేసినందున యూదులు యేసును హింసించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ మీ ఉదయకాలపు ఆత్మీయ ధ్యానాలు ముగించుకొని శాంతి టీవీలో ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారని భావించి ప్రభువును స్తుతిస్తున్నాను. అరగంటకి ఇలా కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. అరగంట చొప్పున అనేక మంది దేవుజనులు వచ్చి బోధిస్తున్నారు. మన నెల్లూరు పట్టణంలో కూడా అనేక మంది బోధకులు ఉన్నారు. చక్కగా బోధించగలిగిన వారు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచే బోధకులను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు పట్టణంలో కూడా దేవుడు అనేక మంది దైవజనులను లేపుతున్నాడు అనే సంగతిని చుట్టుపక్కల జిల్లా వాళ్ళు, రాష్ట్రంలోని ప్రజలు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి పట్టణంలోనూ ప్రతి ప్రాంతంలోనూ తనకిష్టమైన వారిని తను వాడుకోవాలనుకుంటున్న వారిని లేపుతున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో యేసు యొక్క స్పందనలు, రెస్పాన్సెస్ ఆఫ్ జీసస్. యేసు స్పందనలు ఎలా ఉన్నాయి? ఆయన చూచి అడిగాడు. రెండోది ఆయన ఆన్సర్ విని, ఉత్తరం విని ఒక స్టేట్మెంట్ చెప్పాడు. 8వ వచనంలో నీ పరుపెత్తుకొని నడువు అనేటువంటి ఆజ్ఞను ఇచ్చాడు. మూడోదిగా ఆయన హింసించబడిన తర్వాత, ఆయన జీవితంలో యూదుల ద్వారా హింస అనేది ఆరంభించబడిన తర్వాత ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. నా తండ్రి ఇదివరకే పనిచేస్తున్నాడు కాబట్టి నేను పని చేయకుండా ఉండలేను, నేను కూడా పని చేయాలి, నేను పని చేస్తున్నాను. అందుకొరకే అది విశ్రాంతి దినమో, నిత్యత్వంలో విశ్రాంతి దినం అనేది లేదు. విశ్రాంతి దినము లేకపోతే అమావాస్యలో లేకపోతే ఇంకోటి ఏదైనా లేదు అంటే పస్కా పండుగ, ఇవన్నీ నిత్యత్వంలో లేవు, పరలోక రాజ్యంలో లేవు. ఇవన్నీ భూమి మీదే. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పగా వెంటనే స్వస్థతనుంది. వెంటనే, రైట్ నౌ, అట్ ద టైం, ఇమ్మీడియట్లీ. ఆ దినము విశ్రాంతి దినము. వెంటనే అనేది దేవుని సమయము. విశ్రాంతి దినము అనేది మనుషుల సమయం, మత సంబంధమైన మనుషుల సమయం, యూదుల యొక్క సమయం. వెంటనే అనేది యేసు సమయం, యేసు యొక్క కార్యం. విశ్రాంతి దినం అనేది మనుషుల యొక్క కార్యం, లేకపోతే మనుషులు చేయవలసినటువంటి ఆచారం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత ప్రయత్నాల తర్వాత, విఫలమైపోయినటువంటి ప్రయత్నాల తర్వాత, ఎన్ని ప్రయత్నాలో మనకు తెలీదు, కొన్ని ప్రయత్నాల తర్వాత ఆయన ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఆయన వాళ్ళకి జవాబిచ్చాడు. వాళ్ళకి ఏమని జవాబిచ్చాడు అంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అనేటువంటి జవాబు ఇచ్చాడు. దీని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రకటన చేసిన తర్వాత నేను ముందుకు సాగుతాను. ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ ఈ నెల అనగా మే నెల అనగా ఇంచుమించు 2 వారాలు దాటిన తర్వాత గురువారం రోజు మే 26వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి YMCA ఎగ్జిబిషన్ హాల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఆ స్థలంలో, యశోద హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఆ రోడ్లో, క్లాక్ టవర్ ఎదురుగా అక్కడ ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్ గ్రౌండ్ ఎదురుగా అక్కడ ఉజ్జీవ కూడిక జరగబోతుంది. ఆ ఉజ్జీవ కూడికలో దైవజనులు పాస్టర్ జి సైమన్ గారు, గమళ్ళపాలెం, నెల్లూరు వారు, మరియు వి సంతోష్ లేకపోతే పాస్టర్ వి సంతోష్ అని పిలువబడేటువంటి నేను, ఇద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మా ప్రియ సహోదరులు బ్రదర్ జే పీటర్ శామ్యుయల్ గారు, అంతేకాకుండా పాస్టర్ పి సంతోష్ కుమార్ గారు, అంతేకాకుండా సిస్టర్ MU యానీ నీలిమా గారు, వీరు ముగ్గురు కలిసి నిర్వహిస్తున్నారు. వీరు ముగ్గురు
హోస్టులుగా ఉంటున్నారు, మేము గెస్టులుగా వెళ్తున్నాం. హోస్టులు గెస్టులు అంటూ ఏం లేదు, మేమందరం దేవుని సేవకులమే. కాబట్టి ఈ 5 మంది టీం కలిసి అక్కడ నిర్వహిస్తున్నటువంటి మీటింగ్ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మే నెల అనగా ఈ నెల 26వ తేదీ గురువారం. దీనికి సంబంధించినటువంటి ఆ రోజు మెసేజ్ ఇచ్చేటప్పుడు దాని లైవ్ ఫేస్బుక్ లైవ్ ఉంటుంది కనుక మీరు మిస్ కావద్దు. ఆ మెసేజ్ కూడా మీరు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుమారు 600 కిలోమీటర్ల దూరం వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించడం నేను ఒక ధన్యతగా భావిస్తున్నాను. వేరొక రాష్ట్రంలో లేదా వేరొక నగరంలో దేవుని వాక్యం బోధించడానికి, దేవుని వాక్యం ఎత్తడానికి, అక్కడ ఉన్నటువంటి కొన్ని దుర్బోధనలను ఖండించి సత్య సువార్తను ప్రకటించడానికి, సరైన సువార్త విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడని నేను భావిస్తున్నాను. కనుక ఈ మీటింగ్ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ప్రతి నెల నేను వెళుతున్నాను హైదరాబాద్. ఒక 3 రోజులు 4 రోజులు అక్కడే గడిపి తర్వాత నేను వస్తూ ఉన్నాను. పోయిన నెల కూడా మీటింగ్ జరిగింది, ఏప్రిల్ నెలలో జరిగింది. ఏప్రిల్ 28వ తేదీ ఉద్యోగ కూడి జరిగింది. ఈసారి మరలా మే నెల 26వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter 16th verse. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున, ఈ కార్యములు విశ్రాంతి దినములో లేదా సబ్బాతు దినములో చేసినందున యూదులు యేసును హింసించిరి. స్తోత్రం. From that day forward, the Jewish leaders began to persecute Jesus because of the things he did on the Sabbath. సబ్బాతు రోజు, విశ్రాంతి దినము రోజు యేసు చేసినటువంటి సంగతులను బట్టి ఆ రోజు నుంచి యూదా మత నాయకులు, యోదయా ప్రాంతపు నాయకులు యేసును హింసించడం ఆరంభించారు. యేసును ఇబ్బంది పెట్టడం ఆరంభించారు. యేసుకు అభ్యంతరం కలిగజేయడం ఆరంభించారు. ఇది మనం చదువుకున్నట్టు మాటలు. ఇది మన మూలవాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ దేవుని చిత్తం ఎరుగని వారు. ఎవరిళ్ళు? ఈ వచనములో మనకు కనిపిస్తుంది, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు. యేసు కనిపిస్తున్నాడు, యూదులు కనిపిస్తున్నారు. యూదులలో ఒకడైనటువంటి యేసు. ఇది యూదుల స్టోరీ. ఒక యూదునికి అనేక మంది యూదులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక చిన్న పోరాటం. ఆ పోరాటం యొక్క ప్రారంభం. యేసును హింసించారు, కానీ యేసు ప్రతిఘటించలేదు. యేసు దాన్ని అటాక్ చేయలేదు. యేసు దాన్ని బేర్ చేశాడు, భరించాడు. ఆయన దూషింపబడి ప్రతిదూషణ చేయలేదు. వాళ్ళు స్పందించినట్టుగా ఈయన స్పందించలేదు. వాళ్ళు కొడుతుంటే ఈయన కొట్టించుకున్నాడు, వాళ్ళు గుద్దుతుంటే ఈయన గుద్దించుకున్నాడు, వాళ్ళు ఊస్తే ఈయన ఊహించుకున్నాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు, గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉండిపోయాడు. దేవుని స్తోత్రం. అననుకూల పరిస్థితుల మధ్యలో అనవసరంగా మనం నోరు తెరిచి మాట్లాడకూడదు, నోరు పారేసుకోకూడదు, మౌనం వహించాలి. దేవుడు చూసుకుంటాడు. గాడ్ వుడ్ టేక్ కేర్, ఫాదర్ వుడ్ టేక్ కేర్. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయాలు. దేవుని చిత్తం ఎరుగనటువంటి యూదులు. దేవుని చిత్తం వాళ్ళు ఎందుకు ఎరగలేదు? వారు ఎరగలేరా? దేవుని చిత్తం ఎరగడం అనేది అసాధ్యమా? కానే కాదు. దేవుని చిత్తం ఎరగడం అసాధ్యం కాదు. దేవుని చిత్తాన్ని ఎరగడం సుసాధ్యమే. దేవుని చిత్తము దేవుని వాక్యం ద్వారా అనగా ధర్మశాస్త్రం ద్వారా ఎరగొచ్చు. మనమైతే ఓల్ బైబిల్ ద్వారా 66 పుస్తకాల ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించవచ్చు. వాళ్ళలా కాదు. వాళ్ళకి పూర్తి బైబిల్ లేదు అనగా కొత్త నిబంధన లేదు అనగా వాళ్ళకి ఏమన్నా ఉంటే ధర్మశాస్త్రము, ప్రవక్తల పుస్తకాలు, కీర్తనలు మాత్రమే ఉన్నాయనుకోవచ్చు. పద్య భాగంలో అన్నీ ఉన్నాయని కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ధర్మశాస్త్రంలోని 5 పుస్తకాలు, కీర్తన గ్రంథం 1, ప్రవక్తల పుస్తకాలు ఇంచుమించు 12 + 4, పెద్ద ప్రవక్తలే 4, చిన్న ప్రవక్తలే 12, 16 + 17, 17 ఒక 5, 22 పుస్తకాలు. అప్పట్లో పాత నిబంధన అని పిలువబడింది అది. తర్వాత చారిత్రాత్మక పుస్తకాలు, పద్య భాగాలు ఇవన్నీ కలిపితే 39 అవుతాయి. కొత్త నిబంధనలో 27, 39, 27 కలిస్తే 66 పుస్తకాలు బైబిల్లోనే మనకందరికీ తెలిసిన విషయమే.
స్తోత్రం. హల్లెలూయా. ఇది బిబ్లియాలజీ కాదు, కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, దేవుని చిత్తాన్ని ఎరుగని వారు, వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఉంది. నువ్వు దేవుని చిత్తం ఎరిగినా ఎరగకపోయినా నీ పట్ల దేవుని చిత్తం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. నా పట్ల దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదండి, ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలియజేయండి అని మీరు అడగాల్సిన అవసరం లేదు. దేవుడు తన చిత్తాన్ని, మీ పట్ల తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. గాడ్ వుడ్ రివీల్ హిస్ విల్ టువర్డ్స్ యువర్ లైఫ్ టు యూ. ఎవరో ఒక ప్రవక్త అనబడిన వ్యక్తి, ప్రవచన వరం కలిగిన వ్యక్తి దగ్గరికి పోయి తలదించుకోవాల్సిన అవసరం లేదు. హీ కెన్ రివీల్, హీ వుడ్ రివీల్. దేవుని స్తోత్రం. చాలామంది పలానోళ్ళ దగ్గరికి వెళ్తే దేవుని చిత్తం తెలుసుకుంటాం, పలానోళ్ళ దగ్గరికి వెళ్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రవచిస్తున్నారు, బాగానే ఉంది, ప్రవచనానికి పరిమితి ఉంది. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, మనము కొంచెము మట్టుకు, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాం. వి ప్రొఫెసై లిటిల్. మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచిస్తాం. అంతవరకే అన్నీ ఎరిగి ప్రవచించడం లేదు, అన్నీ తెలుసుకోవడం లేదు అనే సంగతి మర్చిపోకూడదు. ప్రవచించువాడైతే విశ్వాసము చొప్పున, విశ్వాసాన్ని బట్టి ప్రవచించాలి. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పుడు ప్రవచన వరం గురించి కాదు మనం మాట్లాడుకునే విషయం. దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తం ఎరగలేరు. ఏంటి యూదుల పట్ల దేవుని చిత్తం ఏంటి? యూదుల పట్ల దేవుని చిత్తం లేదా? ఉంది. యూదుల పట్ల దేవుని చిత్తం ఉంది, యూదులు కాని వారి పట్ల దేవుని చిత్తం ఉంది, అన్ని జనుల పట్ల దేవుని చిత్తం ఉంది, ఫిలిష్తీయులు, మిథ్యానీయులు, అమోరీయులు, ప్రతి జాతి పట్ల దేవుని చిత్తం ఉంది. దేర్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ రేస్, ఎవ్రీ ట్రైబ్. స్తోత్రం. హల్లెలూయా. నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నీ పట్ల దేవుని చిత్తం ఏంటి మనం తెలుసుకోవాలి. యూదుల పట్ల దేవుని చిత్తం ఏంటి, దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెను. Yes, therefore the honor that belongs to the father he will now share with his son. తండ్రి తనకు రావలసిన ఘనతను కుమారునితో పంచుకుంటాడు, తన సొంత కుమారునితో పంచుకుంటాడు. If you refuse to honor the son, you are refusing to honor the father who sent him. కుమారుణ్ణి గణపరచకపోతే కుమారుని పంపిన తండ్రిని తిరస్కరిస్తున్నట్లే. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, తండ్రిని గణపరచాలి, గణపరచవలసిన వాళ్ళు, గ్లోరిఫై చేయాల్సిన వాళ్ళు, మహిమపరచాల్సిన వాళ్ళు, హెచ్చించవలసిన వాళ్ళు. దేవుని గురించి కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుణ్ణి హెచ్చించవలసిన వారంగా మనం ఉన్నాం. We should exalt Jesus Christ. Not only knowing Jesus Christ, but we should exalt him. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, గణపరచవలసిన వారు గణపరచలేదు. నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఆయన్ని ఘనహీనుడిగా మనం భావించాం, ఆయన మనలాంటి వాడే అని భావించాం. దానివల్ల మనం ఆయన పట్ల సరైనటువంటి విధానంలో మనం వ్యవహరించలేదు. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారి పట్ల అనగా యూదుల పట్ల దేవుని చిత్తం ఏంటి? యూదుల పట్ల దేవుని చిత్తం లేదా? ఉంది, ఖచ్చితంగా. ఆ దేవుని చిత్తాన్ని వారు గ్రహించలేదు లేదా గుర్తించలేదు. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, మొట్టమొదటి విషయము, గణపరచవలసిన వారు గణపరచడం దేవుని చిత్తం. అది వాళ్ళ విషయంలోనే కాదు, మన విషయంలోనే, అందరి విషయంలోనూ కూడా. అది ఆదివారానికి సంబంధించిన విషయం అని కాదు, అనుదినానికి సంబంధించిన మాట. ఆయన గణపరచాలి. కారణం ఏంటంటే, తండ్రిని గణపరిచిన వాళ్ళు కుమారుని గణపరచాలి. తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారు కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. అనగా తండ్రి కుమారుడు ఈక్వల్, తండ్రి కుమారుడు సమానులే, తండ్రి కుమారుడు తుల్యములే.
వాళ్ళు వేరు వేరు కాదు, వాళ్ళు ఒకరు తక్కువ అని వాళ్ళు ఒకరు ఎక్కువ అని మనం చెప్పలేము, చెప్పకూడదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి ఘనపరచడం దేవుని చిత్తం, యూదుల పట్ల దేవుని చిత్తం, కానీ వాళ్ళు దాన్ని గుర్తించలేదు, గ్రహించలేదు. వాళ్ళు మనుషుల్ని, వాళ్ళు ఒకరినొకరు గణపరచుకుంటున్నారు, మనుషుల వలన కలుగు మెప్పు కోరుకుంటున్నారు, తాము గణపరచబడవలనే కోరుకుంటున్నారు. స్తోత్రం. చాలామంది ఇలాగే ఉన్నారు. మనల్ని మనం గణపరచుకోవడం కాదు, మనం మనకన్నా పెద్దవాళ్ళని గణపరచుకోవడం కాదు, మనందరం కలిసి ప్రభువుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోనే ఈ 5వ అధ్యాయములో 25వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దాన్ని విను వాడు జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండోది, వాళ్ళు వినాలి, వినాల్సిన గడియ వచ్చింది. ఇట్స్ టైమ్ టు హియర్, ఇట్స్ టైమ్ టు గ్లోరిఫై గాడ్. రెండోది, ఇట్స్ టైమ్ టు హియర్. ఏం వినాలి? రాజకీయాల, సినిమా మాటల, లోక సంబంధమైన మాటల, వ్యాపార సంబంధమైన మాటల కాదు. ఏం మాట్లాడాలి? ఏం వినాలి? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట, క్రీస్తుకు సంబంధించిన మాట. ద వర్డ్ కన్సర్నింగ్ క్రైస్ట్. క్రీస్తును గూర్చినదే సువార్త. నా గురించి చెప్పుకునేది కాదు సువార్త. నాకు అభిమాన పార్టీ మీదో, నాకు అభిమాన వ్యక్తిని గురించి చెప్పేది కాదు సువార్త. ఇట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము ఘనపరచడము వారి విషయంలో దేవుని చిత్తం. రెండోది, వారు వినాల్సిన వారు వినాలి. దే షుడ్ లిసన్. దే షుడ్ నాట్ ఓన్లీ గ్లోరిఫై గాడ్, దే షుడ్ లిసన్ టు. 38వ వచనంలోను 40వ వచనంలో మనం గమనించినట్టయితే 38వ వచనంలో రాయబడింది, ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. వినలేదు కాబట్టి నమ్మలేదు. వినడం విశ్వాసంలో నడిపిస్తుంది, వినకపోతే నమ్మకం ఉండదు. నమ్మకం లేకపోతే నిలిచి ఉండే అవకాశం లేదు వాక్యం. 40వ వచనం, అయితే మీరు జీవం పొందినట్లు నా యొద్దకు రారు. ఒకటి, వినడం వలన మనకు నమ్మకం కలుగుతుంది. నమ్మకం వలన మనం గమనించాల్సిన విషయం, నిలిచి ఉండేటువంటి అవకాశం ఉంది. నిలిచి ఉండడం వల్ల మనకు జరిగేటువంటి ఆశీర్వాదం, మనం ఆయన దగ్గరికి రాగలం, జీవాన్ని పొందుకోగలం. అనగా మనము వినకుండా సాతానుడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. స్వార్థ వినాలి, రక్షణ సాక్ష్యాలు వినాలి, అద్భుతమైన సాక్ష్యాలు వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం వినాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడాలని ఈ మాటలు చెప్పుచున్నాను. ఐ హావ్ నో నీడ్ టు బి వ్యాలిడేటెడ్ బై మెన్. ఏదో మనుషుల చేత అంగీకరించబడాలని, ఇతరుల చేత అంగీకరించబడాలని, మీ చేత అంగీకరించబడాలని నేను అనుకోవడం లేదండి. బట్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ సో దట్, ఈ విషయాలన్నీ మీకు వివరిస్తున్నాను, మీకు విశదీకరిస్తున్నాను. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకో తెలుసా? అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ సో దట్ యూ విల్ బిలీవ్ అండ్ బి సేవ్డ్. మీరు విశ్వసించి లేదా విని రక్షింపబడాలి, విని రక్షింపబడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు రక్షణ పొందాలి. రక్షకుడు వాళ్ళలోంచి వచ్చింది, వాళ్ళలోంచి వచ్చాడు రక్షకుడు. కానీ ఏ లాభం? రక్షణ లేదు. కోతకాలం గతించిపోయాను, గ్రీష్మకాలం గడిచిపోయాను, ఆయన రక్షణ పొందకనే ఉన్నాం. అది ఇశ్రాయేలు యొక్క బాధ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, వాళ్ళు గణపరచాల్సిన వాళ్ళు, గణపరచడం దేవుని చిత్తం. రెండోది, వినడం దేవుని చిత్తం. మూడోది మనం ఆలోచిస్తున్న మాట, రక్షణ పొందవలసిన వారు.
అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో చూస్తే, నీవును నీ ఇంటి వారును ఏ మాటల ద్వారా, ఎట్టి మాటల ద్వారా రక్షణ పొందవలనో అట్టి మాటల్ని చర్మకారుడైనటువంటి సీమోను గారి ఇంట్లో ఉన్నటువంటి సైమన్ పీటర్ గారి దగ్గరికి, సీమోను పేతురు గారి దగ్గర మనుషులు పంపించి పిలుచుకో, ఆయన వచ్చి మీకు చెప్తాడు అని దర్శనములో వివరించబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, కొత్త జన్మ పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించు ఉన్న దీపమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. John was a blazing, shining torch, and for a short time you basked in his light with great joy. స్తోత్రం, హల్లెలూయా. అలాగే 45వ వచనంలో మనం గమనిస్తే, మీరు ఆశ్రయించి ఉన్న మోషే మీ మీద నేరం మోపెను. I will not accuse you before the Father, but the one who will incriminate you is Moses, the very one you claim to obey, the one in whom you trust. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు 4వ మాట, మీరు అతని వెలుగులో ఉండాలనుకున్నారు. ఆయన వెలుగులో ఉండాలనుకున్నారు, ఆయన వెలుగులో ఉన్నారు మీరు కొంతకాలం. యు బాస్ అంటే మిమ్మల్ని మీరు వెచ్చబరుచుకున్నారు, మిమ్మల్ని మీరు వామ్ చేసుకున్నారు. వాన్ కాదు, వామ్. ఇన్ హిస్ లైట్ అండ్ గ్రేట్ జాయ్. ఆయన వెలుగులో, యోహాను యొక్క పరిమితమైనటువంటి వెలుగులో, యోహాను యొక్క తాత్కాలికమైన వెలుగులో మీరు ఉండాలని కోరుకున్నారు, ఇష్టపడ్డారు, ఆశించారు. యోహాను యొక్క వెలుతురు లేకపోతే వెలుగు నిరంతరం కాదు. ఆయన స్వయంగా ప్రకాశించిన వాడు కాదు, దేవుడు ప్రకాశింపచేస్తే, దేవుడు వెలిగిస్తే వెలిగినవాడు. నీవు నా దీపమును వెలిగించువాడివి అంటాడు కీర్తనాకారుడు 18వ కీర్తనలో. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యూదులు దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. యూదులందరినీ కాదు, అప్పట్లో ఉన్నటువంటి యూదులు, అనగా అప్పట్లో ఉన్న యూదుల్లో అందరినీ కాదు, కొందరు విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, నో డౌట్ దాని గురించి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అనేకులు విశ్వసించారు. తనను నమ్మిన యూదులతో యేసు ఇలా చెప్పాడు అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి యూదులు అంటున్నప్పుడు యూదులందరని కాదు, వాళ్ళు ఎంత పర్సంటేజో మనకు తెలియదు, కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరగలేదు. ఏంటి వాళ్ళ పట్ల దేవుని చిత్తం, మన పట్ల దేవుని చిత్తం. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ఇది మీ విషయంలో దేవుని చిత్తం. అది మన పట్ల దేవుని చిత్తం. ఏదో ఇల్లు కట్టుకోవాలా, కట్టుకుంటామా, పెళ్ళి అవుతుందా లేదా అని కాదు, కానీ మన పట్ల దేవుని చిత్తం ఏంటో అనేది బయలుపరచబడింది. స్తోత్రం. అందుకనే ఒక స్థానిక మందిరానికి మీరు వెళుతూ ఉండాలి. మందిరానికి ఆగిపోకూడదు. ఎక్కడా మందిరం లేకపోతే దగ్గరలో మీకు సమీపంలో మందిరం కానీ ఉంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి మేము వస్తామండి, వచ్చే సండే నుండి అని చెప్పుకోవాలి. సమాజముగా కూడుకొనుట మానవద్దు అని రాయబడింది. ప్రభు రాకడ త్వరలో ఉంది కనుక సహవాసాన్ని మిస్ చేసుకొని లేకపోతే అటు ఇటు తిరగడం అనేది దేవుని వాక్యానికి విరుద్ధం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుని చిత్తాన్ని ఎరుగనటువంటి వారు, వాళ్ళు దేవుని చిత్తాన్ని పూర్తిగా ఎరగలేదని కాదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, వారి మధ్యలో విశదీకరించబడింది, బట్ కానీ వాళ్ళు దాన్ని పెద్దగా కేర్ చేయలేదు, మైండ్ చేయలేదు. వారు దేవుణ్ణి ఎరిగారు కానీ దేవునిగా మహిమపరచలేదు, దేవునికి మహిమ చెల్లించలేదు. ఎరగడం ముఖ్యం కాదు, తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఆరాధించడమే ముఖ్యం. దాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆలోచించినట్టు 4 విషయాలు. ఘనపరచడం దేవుని చిత్తం, వినడం దేవుని చిత్తం, అంతేకాకుండా స్తోత్రం రక్షణ పొందడం దేవుని చిత్తం, 4వది వెలుగులో ఉండాల్సి రావడం లేకపోతే ఉండడం. వెలుగు అనేటువంటి అనుభవం దైవికమైనటువంటి అనుభవం యోహాను యొక్క వెలుగులో కాదు, యేసు యొక్క వెలుగులో ఉందాం. యోహాను యొక్క వెలుగు 6 నెలలు 1 సంవత్సరంలోపు ఆరిపోయింది. కానీ క్రీస్తు యొక్క వెలుగు కొనసాగుతూనే ఉంది. క్రీస్తు యొక్క వెలుగులోకి వెళ్ళడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక. దయచేసి అందరూ తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నా కానీ, ఒకవేళ మీరు దూరంగా ఉన్నప్పటికీ దగ్గరికి వచ్చేసి టీవీ సెట్కి దగ్గరికి వచ్చేసేయండి, మీ రిమోట్ పక్కన పెట్టేసి జరిగేటువంటి ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మా పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నారు, మా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించినటువంటి అమూల్యమైన సత్యముల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా వాళ్ళలాగా మీ చిత్తాన్ని ఎరుగుని వారిగా కాక మీ చిత్తాన్ని ఎరిగిన వారిగా మేము ఉండగలడు సాయం చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మేము నిన్ను ఘనపరచవలసిన వారమని, అంతేకాకుండా మేము వినాల్సిన వారమని, మేము రక్షణ పొందవలసిన వారమని, అంతేకాకుండా వెలుగులో ఉండాల్సిన వాళ్ళమని, వీలైతే వెలుగులో గడపాల్సిన వాళ్ళమని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తాం. సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మిమ్మల్ని అద్భుతంగా నడిపించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.